హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో గుత్తి వంకాయ మసాలా కర్రీని కేటరింగ్ వాళ్ళు ఎలా చేస్తారనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది, సింపుల్గా కూడా చేసుకోవచ్చు, తక్కువ టైంలో ఎక్కువ రుచితో చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా మీ ఇంట్లో ఇలానే ట్రై చేయండి. దీంట్లో పెట్టే మసాలా ఎలా ప్రిపేర్ చేస్తారనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తున్నాను, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. మరి ముందుగా నేను ఇక్కడ 1/2 kg వంకాయలను తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసి పెట్టేసుకోవాలి. వీటిని శుభ్రంగా కడుక్కున్నాక నెక్స్ట్ దీన్ని ఒక చాక్ తీసుకొని పైన తొడిమెల పైన కొంచెం కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకొని మనం గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో ఆ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలానే అన్ని వంకాయలను కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా కట్ చేసుకునేటప్పుడే వంకాయలను కూడా మనము ఫ్రెష్గా ఉన్నాయా లేవా చూసుకోవచ్చండి. నేను ఇక్కడ అన్నీ ఒకే సైజు ఏం తీసుకురాలేదండి, కొంచెం పెద్దగా చిన్నగా కూడా ఉన్నాయి. చూడండి, నేను అన్నీ కట్ చేసి ఘాట్లు పెట్టుకున్నాను కదా. నెక్స్ట్ ఒక చిన్న ప్లేట్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి, వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మసాలా వేసుకుంటున్నాను. గరం మసాలా పౌడర్ ఇంట్లో చేసిందేనండి, హోమ్మేడ్ మసాలా పౌడర్. వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కంప్లీట్గా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. మనం కర్రీకి వాడుకుంటాం కదా, అదే ఆయిల్ని వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి, జస్ట్ పేస్ట్ లాగా అవ్వాలంతే. ఇలా ఆయిల్ వేసుకున్నాక మసాలా మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉండాలి, పేస్ట్ లాగా ఉండాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం వంకాయలలో అప్లై చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు కంప్లీట్గా అప్లై చేయాలి లోపల వరకు. ఇలానే అన్ని వంకాయలలో పెట్టేసుకోవాలి మసాలాని. ఈ మసాలా పెట్టడం వల్ల టేస్ట్ కూడా వంకాయ తినేటప్పుడు చాలా బాగుంటుందండి. కాబట్టి ఒకసారి తప్పకుండా ఇట్లా ట్రై చేయండి. ఇలా మసాలా అన్ని వంకాయలకు పెట్టేసి రెడీ చేసి పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి, నేను కంప్లీట్ మసాలా మొత్తం వంకాయలలో పెట్టేశాను. ఇప్పుడు రెడీ అయిపోయాయి కదా వంకాయలు. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన వెడల్పాటి ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి. అది బాగా వేడయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. ఇలా నువ్వులు వేసుకున్నాక అలాగే ఒక 5-6 కాజు వేసుకోవాలి. కాజు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, గ్రేవీ కూడా థిక్గా వస్తుంది. నువ్వులు కూడా మనకు చాలా మంచిది కదా, కాబట్టి నువ్వులు కూడా వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు లైట్గా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. జస్ట్ కలర్ చేంజ్ అయ్యి చిటపటమంటే సరిపోతుంది, తీసేసుకోవాలి. చూడండి, వేగిపోయాయి కదా. ఇలా ప్లేట్లోకి తీసుకొని వీటిని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని లో ఫ్లేమ్లోనే నేను ఇక్కడ ఒక 1/2 కప్పు వరకు కొబ్బరి తీసుకుంటున్నాను. నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. మీ దగ్గర ఎండు కొబ్బరి కనుక ఉంటే వేసుకోండి. పచ్చి కొబ్బరి వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరీ కలర్ మారాల్సిన పని లేదండి, జస్ట్ లైట్గా ఫ్రై చేసుకోవాలి. 1 నుంచి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి వేగిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీరు కొబ్బరి పొడి ఉన్నా వేసుకోవచ్చండి, దాన్ని కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రెండింటిని చల్లారనివ్వాలి, పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ చూడండి, ఇవి కంప్లీట్గా చల్లారినాక చూపిస్తున్నాను. నువ్వులు, కాజు మొత్తం చల్లారిపోయాయి, అలాగే కొబ్బరి కూడా చల్లారిపోయింది కదా. ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి. నెక్స్ట్ కొబ్బరి కూడా వేసేసుకుందాం. ఒక్కసారి పచ్చి కొబ్బరి వేసి కూడా చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కొబ్బరి కూడా వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి నేను కొంచెం చింతపండును ఇలా నానబెట్టుకున్నానండి. మీ దగ్గర పుల్లగా కనుక ఉందనుకోండి కొంచెం వేసుకోండి, పుల్లగా తక్కువ ఉందనుకోండి కొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే ఇక్కడ పులుపుని బట్టి చింతపండును యాడ్ చేసుకున్నాను. ఇలా కొంచెం చింతపండును ఒక 5 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. దీన్ని కూడా వేసేసుకొని నెక్స్ట్ దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి, ఎక్కడ పలుకులు అనేది లేకుండా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను. చూడండి, పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ కూడా ఎక్కువ పోయొద్దు, చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా మీకు ఎంత మెత్తగా గ్రైండ్ చేశానో. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకోవాలి కర్రీకి. ఇది వేడయ్యాక దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఆయిల్ కొంచెం తక్కువే వేస్తున్నానండి, మసాలా కర్రీ కదా, అయినా కూడా కొంచెం తక్కువ వేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాక అది వేడయ్యాక కొన్ని మెంతులు వేస్తున్నాను. ఇలాంటి మసాలా కర్రీలో మెంతులు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అవి కొంచెం ఆయిల్లో చిటపటమన్నాక ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవాలి. అవి కూడా కొంచెం వేగినాక 3 ఉల్లిపాయలను ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు మీరు చేసుకునే గ్రేవీని బట్టి యాడ్ చేసుకోండి.
ఇక్కడ నేను 3 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకున్నాను. ఇవి తొందరగా వేగడం కోసం సన్నగా కట్ చేశాను. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఉల్లిపాయలను మంచి కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిపైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎంత మగ్గితే గ్రేవీ అంత తిక్కుగా వస్తుంది. మనకు ఉల్లిపాయ అనేది ఎక్కడ కనిపించకుండా ఉండాలన్నమాట. మెత్తగా ఉడికిందనుకో ఎక్కడ కనిపించదు. కాబట్టి ఉల్లిపాయ అనేది బాగా మగ్గనివ్వాలి. ఇలా బాగా మగ్గినాక నెక్స్ట్ దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది పచ్చివాసన పోవాలి కాబట్టి ఇలా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు కొంచెం మీడియం టు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి మాడే ఛాన్స్ ఉంటుంది. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే కొంచెం పుదీనా ఆకులు వేసుకుంటున్నాను. మసాలా కర్రీకి పుదీనా కూడా చాలా మంచిదండి, తప్పకుండా వేసుకోవాలి. ఇలా పుదీనా వేసుకున్నాక ఒకసారి కలిపేసుకున్నాక 2 టమాటాలను ఇలా సన్నగా కట్ చేసుకున్నాను, మీడియం సైజ్ టమాటాలను. అలాగే కొంచెం పసుపు వేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ టమాటా కూడా మగ్గాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఉడికించుకుందాం. టమాటా కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది. చూడండి, టమాటా కూడా కొంచెం సాఫ్ట్గా అయింది కదా. ఇప్పుడు వీటిలోకి మనము మిగతావి కారం ఉప్పు యాడ్ చేసుకోవాలి. చూడండి, టేస్ట్కి సరిపడా కారం మనం ఆల్రెడీ దాంట్లో వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. ఉప్పు కూడా అంతేనండి. జీలకర్ర పొడి ధనియాల పొడి మనం దాంట్లో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏం వేయని అవసరం లేదు. మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనం మసాలా పెట్టిన వంకాయలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెం జాగ్రత్తగా కలపాలండి, ఎందుకంటే అవి విరిగిపోతాయి. కాబట్టి ఇలా కొంచెం జస్ట్ ఇలా కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీస్తే మనకు ఆయిల్ అనేది తెలిసిపోతుంది. చూడండి, ఆయిల్ అనేది ఇలా పైకి వస్తుంది. జస్ట్ ఇలా తిప్పుకొని, ఎక్కువ చెంచాతో కలపకూడదండి, విరిగిపోతుంది వంకాయ. కాబట్టి లైట్గా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మళ్ళీ దీంట్లోకి నెక్స్ట్ మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ను వేసేసుకోవాలి. ఇలా కంప్లీట్గా వేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని మొత్తం వేసేసుకోవాలి. వాటర్ ఎక్కువ యాడ్ చేయొద్దండి. ఇప్పుడు జస్ట్ ఆ మసాలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మసాలా అంతా కలిసేలాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం వాటర్ ఏం యాడ్ చేయొద్దు. ఈ మసాలా కొంచెం ఆయిల్లో ఉడకాలి. మసాలా ఉప్పు కారం అనేది కూడా పట్టాలి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి, ఎందుకంటే మసాలా అడుగు పడుతుంది. కాబట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూడండి, మనం కలుపుతూ ఉండగానే కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇలా ఆయిల్ పైకి వస్తుందంటే మసాలా కూడా ఉడికినట్టే. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనం గ్రేవీని బట్టి మీకు చిక్కగా ఉండాలి అంటే కొంచెమే యాడ్ చేసుకోండి, కొంచెం పల్చగా ఉండాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. అలా థిక్నెస్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ టైంలోనే ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి. మనం చూస్తుండగానే ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి, మీడియం టు లో ఫ్లేమ్లో. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండగానే గ్రేవీ కూడా దగ్గర పడుతుంది, చిక్కగా అవుతుంది. కర్రీ కూడా దాదాపుగా రెడీ అయిపోయింది. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. మన కర్రీ అనేది కంప్లీట్గా రెడీ అయిపోయింది. జస్ట్ ఒకసారి ఇలా కలిపేసుకోవాలి కింది నుంచి. మరి గట్టిగా కలపొద్దు, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకోవాలి. ఎందుకంటే వంకాయ అనేది మెత్తగా ఉడికిపోయింది కాబట్టి. కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. వంకాయను మరీ ఎక్కువ ఉడకనివ్వద్దండి, అలా అయితే టేస్ట్ ఉండదు, కలిసిపోతుంది. దాంట్లోనే సపరేట్గా ఉండేటట్టే ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాక వెంటనే సర్వ్ చేయొద్దు. ఒక 10 నిమిషాలు ఆగాక గిన్నెలోకి తీసేసుకుందాం. చూడండి, ఇప్పుడు నేను గిన్నెలోకి తీసేసుకున్నాను. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, మంచి కలర్లో ఉంది, చాలా బాగుందండి. మనం చూస్తుంటే వైట్గా అనిపించింది, కానీ గిన్నెలోకి తీసాక చల్లారినాక గ్రేవీ కూడా థిక్గా అవుతుంది, అలాగే కలర్ కూడా మంచి కలర్లో ఉంటుంది. కర్రీ చాలా బాగుంటుంది. కేటరింగ్ వాళ్ళు చేసే మసాలా అదేనండి. కాబట్టి తప్పకుండా ఈసారి మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారనేది కూడా కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.